హలో అండి. మనం సంవత్సరం బారుకి నిలవ ఉండే పండు మిరపకాయల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దీనికి కావాల్సిన వస్తువులు చింతపండు, పండు మిరపకాయలు, మామిడి అల్లం అండి. చింతపండు అయితే మంచిది చూసి ఎర్రపండు, పచ్చళ్ళ పండు అని అడిగి తెచ్చుకోవాలి మనం. డీమార్ట్లో పండు అలాంటివి తీసుకున్నామంటే మాత్రం పచ్చళ్ళు అస్సలు బాగోవండి. నేను డీమార్ట్లో ఆల్రెడీ చింతపండు కొన్నాను, అది నల్లగా అస్సలు బాగోలేదు. ఎలాగో కలా ఇంక వాడేసానులేండి. దీనికి ఏంటంటే మనకు కొలతలు ఇప్పుడు పండు మిరపకాయలు కట్టు అంటే 3 కేజీలండి. ఈ రోజుల్లో వాళ్ళకి కట్టు ఇవన్నీ తెలియదు. కట్ అంటే అదిగోండి 3 కేజీలు. మనకి కల్లుప్పు కూడా కేజీ ప్యాకెట్కి 2 సోలల కల్లుప్పు అనేది పూర్తిగా రాదండి. 2 సోలల్లో ఇంకా కొంచెం కల్లుప్పు అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. అట్లా ప్యాకెట్టు కల్లుప్పు తెచ్చుకోవాలి. 3 కేజీలు మిరపకాయలు తెచ్చుకోవాలి. 1/2 కేజీ చింతపండు తెచ్చుకోవాలి. 1/2 కేజీ మామిడల్లం తెచ్చుకోవాలండి. ఈ విధంగా ముందుగా మనం సగం పండు మిరపకాయలను రోట్లో వేసి కొంచెం సగం మామిడల్లం, సగం చింతపండు చూసారు కదా, ఒక సాలిడ్ ఉప్పు పోసి ముందుగా మనం దంచుకోవాలి. ఇదిగో ఇక్కడ ఇది రెండో వాయిలో కూడా ఇలాగే ఆ మిగిలిన సగం మామిడల్లాన్ని, ఆ మిగిలిన సగం పండు మిరపకాయలని వేసి రోట్లో ఈ విధంగా తొక్కోవాలండి. మనకి ఇట్లా ఆ చింతపండు కూడా ఉంది కదండి, ఆ సగం అది కూడా వేసేసుకోవాలి. మనకి ఇట్లా రోట్లో కచ్చా పచ్చగా తొక్కొని ఎన్ని రోజుల 10 రోజులకైనా వారం రోజులకైనా మన టైం అండి. మనకు కుదిరితే వారం 10 రోజులకే రుబ్బుకోవచ్చు, 5-6 రోజులకు కూడా రుబ్బుకోవచ్చు అండి. తర్వాత ముందుగా మనం ఆ పండు మిరగాయలు మరీ పూర్తిగా మెదగాల్సిన అవసరం లేదు, కచ్చా పచ్చగా తొక్కోవాలి. మేమైతే ఇక్కడ ఇలాగే రోట్లో తొక్కే పెట్టుకుంటామండి. చూసారుగా ఇక్కడ రెండో ప్యాకెట్ కూడా ఓపెన్ చేసి అమ్మమ్మ ఇంకొంచెం వేశారనమాట. ఎందుకంటే ఎప్పుడైనా పచ్చళ్ళల్లో ఉప్పు తగ్గిందంటే పచ్చళ్ళు మాత్రం నిలవ ఉండవండి, గుర్తుపెట్టుకోండి. ఉప్పు అనేది సమానంగా వేసుకోవాలి మనం పచ్చళ్ళకి. ఈ విధంగా మనం కచ్చా పచ్చగా తొక్కోవాలి. ఇలా రోట్లో తొక్కొని జాడీలో పెట్టుకొని తర్వాత మళ్ళీ ఒక వారం 10 రోజులు చెప్పాను కదా, మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఒకసారి రుబ్బుకోవాలండి. ఇక రుబ్బుకున్న తర్వాత ఇంక దీనికి మనం తిరగమాత వేసుకునేటప్పుడు మళ్ళీ ఏం చేసే పని ఉండదండి. మెత్తంగా రుబ్బుకుంటే సరిపోతుంది. లేదంటే కొంచెం లైట్గా రుబ్బుకొని మిక్సీలో అయినా వేసుకోవచ్చు. దానికన్నా మన రోట్లోనే మనకి టేస్ట్ కదండి. మేమైతే ఎప్పుడు ఇలాగే రోట్లోనే తొక్కొని పెట్టుకుంటాము. ఇక్కడ అమ్మమ్మ ఉప్పచ్చడి కూడా కలుపుతుంది. ఇప్పుడు అదే కారపచ్చడికి పండు మిరకాయలు తెచ్చాం కదండి, ఆ పండు మిరకాయల్లో ఏమీ వేయకూడదు. ఏమీ వేయకుండా మనకి 1/2 కేజీ గోంగూరని, 1 కేజీ మిరపకాయలు వేసుకొని మిరపకాయలని రోట్లో బాగా దంచుకొని మనం ఈ విధంగా బాగా ఉప్పచ్చడికి పట్టేలాగా పట్టించుకోవాలి. ముందుగా గోంగూరని ఉప్పుతోటి మనం వేపుకొని ఉప్పుతోటి కల్లుప్పును కూడా మిక్సీకి వేసుకొని చేసుకోవాలి. దాన్ని బాగా పట్టించుకోవాలి. ఒక 3 డేస్ 4 డేస్ ఉన్న తర్వాత ఇలా పండు మిరపకాయలు కూడా తెచ్చి ఈ విధంగానే రోట్లో ఇది మాత్రం మెత్తగా తొక్కోవాలండి. బాగా తొక్కి రుబ్బుకోవాలి కూడా. కొంచెం పండు మిరపకాయలని రుబ్బుకొని ఈ విధంగా మనం ఉప్పచ్చడికి పట్టించుకోవాలి బాగా. కొంచెం మెంతిపిండి కూడా వేశారు. ఇలా మెంతిపిండి వేసుకొని ఈ విధంగా ఉప్పచ్చడికి బాగా పట్టించి మనం ఉప్పచ్చడి అనేది నిల్వ పెట్టుకోవచ్చు. ఈ ఉప్పచ్చడికి కూడా నార్మల్ గోంగూర కన్నా ఈ సీజన్లో మాకు స్పెషల్గా పచ్చళ్ళ గోంగూర అని ఊళ్ళోకి వస్తారండి. మాకు ఆ గోంగూర తీసుకుంటాము. అది కూడా మనం ఒక కట్టు, ఇందాక చెప్పా కదా, కట్ అంటే 3 కేజీలు. 3 కేజీల గోంగూరకి 1/2 కేజీ అట్లా వస్తుందండి. 3/4 కేజీ వస్తుంది. మరీ ఎక్కువ కాయ అది పోతే అది 1/2 కేజీ అయిద్దండి, ఎక్కువ అవ్వదు గోంగూర. ఈ విధంగా ఈ కొలతలు పాటించి మీరు కూడా నిల్వ పచ్చడి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.